Welcome to another match for PPL సీజన్ 1. టాస్ అయితే వేశారు, ఎవరు గెలిచారో ఏమో. ఎస్, లక్నో సూపర్ కింగ్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నారు. ఇక్కడ హార్దిక్ పాండ్యా, ఇక్కడ కేఎల్ రాహుల్. ఇద్దరు ఎవరు గెలుస్తారు, కానీ కేఎల్ రాహుల్ గెలిచేశాడు ఈజీగా. ఫస్ట్ బాల్ 6తో కేఎల్ రాహుల్ రచ్చ లేపుతున్నాడు. ఏం చేద్దాం చూద్దాం. 6 runs. ఇదైతే థర్డ్ బాల్ కింద పడింది. ఎస్, ఓకే. హార్దిక్ పాండ్యా ఆలోచిస్తున్నాడు. ఇది కూడా డాట్ బాల్. 6 runs వచ్చాయి. ఇప్పటికి వచ్చేసరికి చూడాలి. రన్ రేట్ అయితే 9కి వెళ్ళింది. ఒకవేళ అది 9కి వెళ్తుందా 29కి వెళ్తుందా చూడాలి. లాస్ట్ బాల్ ఇదైతే వైట్ బాల్. ఎస్, నెగస్ కరెక్ట్ అయింది. ఇది కూడా వైట్ బాల్. ఏంటి బ్యాక్ టు బ్యాక్ వికెట్స్ పడడం చూసాం, కానీ బ్యాక్ టు బ్యాక్ వైట్ బాల్స్ వస్తున్నాయి. ఇది కూడా వైట్ బాల్. ఓకే, రైట్ ఆన్సర్. అంపైర్ 2 సార్. వావ్, గ్లోరియస్ 6. టికాక్ అయితే 6 అయితే కొడుతున్నాడు. అండ్ ఇదైతే బౌండరీ దూసుకుంటూ అడిపింది. రైట్. ఓకే, ఇదైతే మిస్ చేశాడు బ్యాట్స్మెన్. వావ్ ఫస్ట్ వికెట్ అయితే తీసుకున్నారు. వావ్, క్వింటీ కుక్ అయితే అవుట్ అయ్యాడు. ఎస్, మిస్ అయింది, కానీ ఇది వైట్ బాల్. కాస్త చూసే ఫెర్గుసన్, వాళ్ళు ఒక వికెట్ తీసావు. వావ్, వాట్ ఎ 6. లక్నో సూపర్ కింగ్స్ ఈజ్ డిఫెండింగ్ కరెక్ట్లీ అండ్ ప్రజెంట్ అయితే యావరేజ్గా బాగానే ఆడుతుంది అండ్ రచ్చలిపుతుంది. అని పార్ట్నర్షిప్ అయితే ఖచ్చితంగా బిల్డ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. కేఎల్ రాహుల్ ఈ లెవెల్స్ది. వాళ్ళు కేఎల్ రాహుల్ అవుట్ అయితే ఇంక షర్ట్కి. ఎస్, గెలిచేశాడు మన బౌలర్. కేఎల్ రాహుల్ అయితే అవుట్ అయిపోయాడు. ఇక టీంకి షర్ట్కే నాకు తెలిసినంత వరకు మనీష్ పాండే వచ్చాడు, కానీ వెంకటేష్ శంకర్ మాత్రం వావ్, వాట్ ఎ క్యాచ్, గ్లోరియస్ క్యాచ్. ఓకే, లాస్ట్ బాల్ ఆఫ్ ద సెకండ్ ఓవర్. రైట్, అయితే డాట్ బాల్గా మూసింది. ఇప్పుడు రషీద్ ఖాన్. బ్యాటర్స్ డిఫెండ్ చేయలేకపోతున్నారు బాల్ని, ఎందుకంటే మ్యాక్సిమం ఫుల్ టాస్ బాల్స్ వస్తున్నాయి కాబట్టి ఇలాంటి 6ers అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి. రైట్ ఆన్సర్. ఓకే, 31 runs ఇప్పటికైతే వచ్చాయి. థర్డ్ ఓవర్కి 30 runs. ఓకే, ఆ ఫామ్లో కంప్లీట్ చేసినట్టున్నాడు, అందుకని 6 బాగుతున్నారు. ఎందుకంటే ఫుల్ టాస్ వేస్తే కొంచెం షార్ట్లు కొట్టడం కొంచెం కష్టమైనా బాగానే కొట్టచ్చు ఛాన్స్ దొరికితే. అందుకని ఇప్పుడు 12 runs స్కోర్ చేయగలిగారు ఈ లెవెల్స్. ఎస్, ఫుల్ టాసెస్ వేయకు రషీద్ ఖాన్. వాడేమో హ్యాట్రిక్ 6 కొట్టాడు. షో ఆఫుల్. చూడండి ఈ లెవెల్స్. ఈసారి అయితే మంచిగా ఆడుతున్నాడు పాపం. కీపర్ ఏం కాదు మామ అన్నట్టు నడుస్తున్నాడు. 40 overs, what a great innings. 4 runs, wow.
లాస్ట్ బాల్ ఆఫ్ ది ఇన్నింగ్స్. ఇది కూడా 4 వావ్. 50 రన్స్ని అయితే ఎల్ఎస్జి పూర్తి చేసుకుంది. అదే లక్నో డెవిల్స్ ఎల్డి. సింగిల్ అయితే వస్తుంది. ఓకే, బ్యాట్స్మెన్ బౌలర్ వైడ్ వేసాడు. ఆరోన్ ఓకే. ప్రీవియస్ మ్యాచ్ అయితే చెక్ చేయండి. ముంబై లయన్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్. ఇదైతే మ్యాచ్ 5. మ్యాచ్ 4 ఆల్రెడీ పోస్ట్ చేసేసాను. చూడండి, వాళ్ళైతే చూడండి. నిన్న పోస్ట్ చేశాను. నేను మ్యాక్సిమం ట్రై చేస్తాను తొందరగా వీడియోస్ అప్లోడ్ చేయడానికి. పీపీఎల్ సిరీస్ కూడా తొందరగానే అయిపోతుంది. 6 వావ్. సిక్స్ రన్స్ అయితే స్కోర్ చేశారు. ఓకే, ఇదైతే వైట్ బాల్. మిస్సెస్ వైట్ బాల్. ఈ ఓవర్లో 2 వైట్ బాల్స్ వేసాడు ఆరుణ్. అండ్ రన్స్ కూడా బాగానే ఇచ్చాడు. 60 రన్స్కి వెళ్ళింది. మనీష్ పాండే. ఓహ్, సింగిల్. రిస్కీ రన్, బట్ ఈజీగానే చెప్పాలంటే. బాల్ అంతా క్యాప్కి వెళ్ళింది కాబట్టి. వావ్, గ్లోరియస్ 6. నిజంగా చెప్పాలంటే ఈ లెవెల్స్ బాగా ఆడుతున్నాడు. ఎప్పుడైతే మన కేఎల్ రాహుల్ అయిపోగానే టీమ్ షర్ట్కి అనుకున్నామో ఈ లెవెల్స్ వచ్చాడు. దాన్ని ఫుల్ఫిల్గా అయితే చేశాడు. అండ్ మనిషి పని స్ట్రైక్లోకి వచ్చాడు. $68 రన్స్ వచ్చాయి. ఈసారి 6 కొట్టాడు. మనిషి కూడా స్టార్ట్ చేశాడు. రైట్ ఆన్సర్. లాస్ట్ బాల్ ఆఫ్ దిస్ 5th ఓవర్. 6 రన్స్తో ముగిసింది. వావ్. సో పార్ట్నర్షిప్ 53 runs out 21. Wow, great innings by these two people. And మొదటి 50 runs పార్ట్నర్షిప్ ఇన్ పీపీఎల్ వీళ్ళది. అండ్ ఎల్ఎస్జి ఈసారి అయితే మంచిగా ఆడుతుంది. అదే ఎల్డి మంచిగా ఆడుతుంది. అండ్ మన ఈ లెవిస్ హాఫ్ సెంచరీని అయితే పూర్తి చేసుకున్నాడు. అండ్ ఫస్ట్ హాఫ్ సెంచరీ ఇన్ అవర్ పీపుల్ విచ్ గోస్ టు ఈ లెవిస్. వావ్, ఇట్స్ గ్లోరియస్. Absolutely glorious. అండ్ 87 రన్స్ అయితే పూర్తి చేసుకుంది. ఇది లాంగ్ బాల్ వికెట్కి అప్పీల్ చేస్తున్నాడు కానీ కుదరలేదు. ఓకే, 6 runs. ఓ మై గాడ్. మెల్లమెల్లగా కష్టాలకి వెళ్తుంది. ఇలా అయితే గుజరాత్ గ్లేడియేటర్స్ కొంచెం చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. వాళ్ళు రావట్లేదు. ఇలా కొడుతుంటే ఎలా మాటలు వస్తాయి చెప్పండి. బౌండరీ కూడా వెళ్ళిపోయింది. అండ్ బిగ్ టార్గెట్గా వెళ్తుంది. బిగ్ టార్గెట్ దశలో వెళ్తుంది. 97 runs. సెవెన్ ఓవర్స్ కంప్లీట్ అయ్యి 97 runs కంప్లీట్ చేశారు. వావ్, దీంతో 100 runs కూడా పూర్తయింది. 103 వస్తుంది. రైటేనా? రైట్, 103 runs అండ్ 78 runs పార్ట్నర్షిప్ కూడా ఉంది. గ్రేట్ ఇన్నింగ్స్ బై దీస్ టూ పీపుల్. గ్రేట్ ఇన్నింగ్స్. ఇదైతే బౌండరీకి అయితే వెళ్తుంది. రియల్గా హార్దిక్ పాండ్యా వచ్చినా ఎవరు వచ్చినా వికెట్స్ని అయితే సరిగ్గా తీయలేదు. ఎందుకంటే ఈ దాన్ని ఎలా తీయగలరు చెప్పండి.
107 బాగా ఆడుతున్నారు వీళ్ళు. ఐ థింక్ ఫెర్గుసన్ని మళ్ళీ తీసుకొచ్చే ఛాన్స్ ఉంది. 6 runs స్కోర్ చేశారు. ఎస్, మనం అనుకున్నట్టే ఫెర్గుసన్ని మళ్ళీ తీసుకొచ్చారు, ఎందుకంటే కాపాడగలిగేది అతనే కాబట్టి. 17 runs స్కోర్ చేశారు. 89 runs పార్ట్నర్షిప్. 114 runs. సూపర్ గుడ్. వావ్, అనుకున్నట్టే సేవియర్గా వచ్చాడు ఫెర్గుసన్ అండ్ వికెట్ అయితే తీసుకొని వెళ్ళిపోయాడు. ఈ లెవెల్స్ 68 runs, బట్ 80 runs, 100 runs పార్ట్నర్షిప్ అయితే కుదరలేదు. బట్ ఏమన్నా దారుణంగా ఆడాడు. దీపక్ కూడా ఫస్ట్ బాల్ 6 బాబా ఆడుతున్నాడంటే మిరాకిల్గా ఆడుతున్నాడు. ప్రతి ఒక్కరు మిరాకిల్గా ఆడుతున్నారు. 120 runs అయితే కంప్లీట్ చేశారు. 6 runs స్కోర్ కూడా చేసేసారు. లక్నో అయితే మామూలుగా ఆడతలేదు నిజంగా. లక్నో వాస్ బ్రేకింగ్ ఆల్ రికార్డ్స్. అసలు ఇంత ఫాస్ట్గా 10 ఓవర్స్ను చేయడం అనేది రియల్ లైఫ్లోనే అనుకున్నా, కానీ పీపీఎల్లో కూడా జరుగుతుంది. అదే మ్యాటర్. ఓకే, 132 runs బై 3 wickets. 9th ఓవర్ వచ్చింది. ఫస్ట్ అయితే డాట్ బాల్, సెకండ్ కూడా ముస్సేమి ఏం చేస్తాడేమో, మన షమీయే కాపాడాలి మనల్ని. వామ్మో, కాస్త ఆపుకోండి. 138 runs. ఏందిరా ఇది, ఏం స్ట్రైక్ రేట్ రా బాబు. జస్ట్ మిస్. బట్ 4 అయితే దూసుకుంటూ వెళ్ళిపోయింది. ఫోర్ రన్స్. సో 146 అయితే స్కోర్ చేశారు. బా, గ్రేట్ అంతే. ఇక్కడ అంపైర్స్ వెళ్తున్నారు అండ్ అని వచ్చారు, ఎందుకంటే సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ అయింది. అండ్ ఎంవేడైన్ వెంకటేష్ శంకర్ అయితే వస్తున్నాడు. శంకర్ ఇలా మిస్ చేయకూడదు బాల్స్ని, ఎందుకంటే బాల్స్ చాలా తక్కువగా ఉన్నాయి అండ్ టార్గెట్ చాలా పెద్దగా ఉంది. అండ్ ఒకవేళ రన్ రేట్ పెరుగుతుంటూ పోయిందనుకో కొంచెం కష్టం, ఎందుకంటే మనకు తెలిసిందే ఇంపాసిబుల్ రన్ రేట్ వస్తే ఏమవుతుందో. వైట్ బాల్ లో బాల్లతోనే బతకాలి, లేకపోతే కష్టం. బౌండరీతో స్టార్ట్ చేశాడు, అది కూడా 4th బాల్లో. గ్రేట్ అనలే. ఈ జీపీఎల్ అయిపోయిన తర్వాత అండర్ 19 అయితే స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. అది కూడా కొంచెం గ్యాప్ ఇచ్చి, ఎందుకంటే మిగతా గేమ్స్ కూడా ట్రై చేయాలి కదా. ఇదిగో ఇలా ఫోర్స్ కొడుతున్నాయి, మిగతా గేమ్స్ కూడా ఆడాలి. సో మోస్ట్లీ పీపీఎల్ అయిన తర్వాత గ్రాండ్ 3 ఆర్ ఈపిఎల్ 2 ట్రై చేస్తా అనుకుంటున్నా. మీరేమంటారు? ఏమంటావురా చమీరా? $52 balls అసలు రన్స్ కూడా చెప్పలేను, అంత పెద్ద టార్గెట్ అది. మై గాడ్, 6 runs. సో ఇలాంటి 6 ఇంకా చాలా రావాలి. ఎన్ని వికెట్స్ పోయినా రన్స్ ఖచ్చితంగా కావాలి, లేకపోతే చాలా కష్టం. ఎందుకంటే 15 runs per over ఉండాలి. 15 runs per over, 16 run rate పెరుగుతుంది. మనం అనుకున్నదే అయింది, పెరుగుకుంటూ పోతుంది. 16 runs 1 ఓవర్లో చాలా కష్టం.
ఓ మొత్తానికి ఒక 6 కొట్టాడు. అది తిరిగి కింద మీద పడి ఒక 6 అయితే కొట్టాడు. గ్రేట్. ఇలాంటి గ్రేట్ థింగ్స్ చాలా చెయ్యాలి. ఇది మిస్ అయింది. ఇద్దరు చెరొక 10 తీసుకున్నారు. 20 రన్స్ అయితే స్కోర్ చేశారు. కాదు 26 సారీ 24 6 అనుకున్నా. అందరం అదే అనుకున్నాం కానీ 4 అయింది. 4 24 లాస్ట్ బాల్ మిస్ బాల్. సో 24 రన్స్ స్కోర్ అయితే చేశారు. అండ్ ఇప్పుడు 6 కొట్టడంతో అది 30కి మ్యాచ్. ఇప్పుడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నానంటే రన్స్ ఎక్కువ కావాలి కదా, అందుకని ఏం చేయాలో నాకే అర్థం కావట్లేదు. కింద వెళ్ళింది కాబట్టి అవుతుంది లాస్ట్ పాయింట్. ఓకే, సిక్స్ 4 మాత్రమే కాదు, సింగిల్స్ అండ్ డబల్స్తో కూడా మనం వండర్స్ని క్రియేట్ చేయొచ్చు. కుదిర గ్లేడియేటర్స్ 6 షాట్లో కొట్టుకుంటూ మిస్సింగ్తో వెళ్ళిపోతారు. ఏం చేయమంటారు చెప్పండి, కానీ కొడుతున్నారు. 6 బాల్ కొట్టాక 6వ బాల్ 6 రన్స్ ఇచ్చారు. అది సింగిల్స్ డబుల్స్ తీసుకున్న బాల్ సెట్ అయిపోతుంది కదా. అఫ్కోర్స్ రన్ రేట్ కూడా అదే డిపెండ్ చేస్తుంది. సింగిల్స్ డబుల్స్ సరిపోవు, రన్ రేట్కి కూడా 6 కావాలి. కానీ ఇలానే ఉంటే కష్టం కదా. 36 రన్స్ అది స్కోర్ చేశారు. ఇక్కడ నాట్ అవుట్ అని తేలింది. సింగిల్ 37 runs ఆఫ్ 4.3. ఓహ్ గట్టి 6. ఇలాంటి 6 రన్స్ ఇంకా మనం చాలా 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 కాదు 6 చాలా కొట్టాలి. అంటే మీకు అర్థమైంది, 36 రన్స్ స్కోర్ చేయాలి. అది అవ్వదమ్మా, కానీ అయ్యేటట్టు చూడాలి. అటు చూడాలి. సో కింద మీద పడి 5 ఓవర్స్లలో 49 రన్స్ చేశారు. 98 రన్స్ కొట్టాలి రే. అరే ప్లీజ్ రా చేయండి రా బాబు. సరే ఒక వికెట్ వచ్చేసింది. కాదు, మర్చిపోయారు. నేను అనుకుంటూనే ఉన్నా ఏంది కీపర్ అంతసేపు ఉన్నాను ఏంది అని. ఎనిమిది 21 రన్స్ చాలా దరిద్రమైన స్ట్రైక్ ఆడాడు. అంటే వాడు బాగానే ఆడినా దరిద్రమైన స్ట్రైక్ అని అనిపిస్తుంది. నువ్వు నిమ్మ గిల్లుగా పాప నీకోసం ఫ్యాన్స్ అంతా వెయిట్ చేశారా. నువ్వు ఇలా వచ్చి వెళ్ళిపోతే ఎట్టా. ఒరే కార్తిక్ పాండ్యా నువ్వు కూడా ఇది ఏమైందిరా మీకు? మీరేమన్నా మాము డేవిడ్ మిల్లర్ నువ్వు ఒక్కడ దిక్కురా. నువ్వు కూడా పోయా ఏందిరా అందరిని వరుసగా అవుట్ చేస్తున్నావు. కుల్దీప్ పాండ్యా ఈడ గిలిగించుకొని మరి అరే 50 రన్స్ కంప్లీట్ చేయలేండి ప్లీజ్ రా. 50 రన్స్ ఇచ్చదు పొద్దు బయట. 6 వీళ్ళు ఒకరు 6 లేకపోతే 6 అంటారు, లేదా అవుట్ అంటారు. రైట్, ఫీల్డ్ చేంజ్ చేశారు ఎందుకంటే 825 రన్స్ ఇంపాసిబుల్ స్ట్రైక్. బట్ తప్పదు మామ, తప్పదు. 25 రన్స్ అంటే అది తిరిగి 5 6లు కొట్టాలి. కానీ వీళ్ళు కొట్టేటట్లేరు.
పోయాడు. ఇది 6. ఇది 6. ఇలా 6s కొడతా పోవాలి. ఎక్కువ 24కి దిగింది. ఇది 6 కొడితే సెట్ అయిపోతుంది. 6 కొట్టమన్నా. అరే అమ్మ 6 కొడితే సంవత్సరం కంప్లీట్ చేస్తాడు రా రే. చిన్ని అమ్మ మంచి స్ట్రైక్ ఆడావు కదరా. ఏమైందా గెలిపించేటోడివి నీ రషీద్ ఖాన్ నువ్వే దిక్కు. రైట్ 6 మొత్తానికి కింద మీద ఓడిపోతాడు. 6 బాగానే కొడుతున్నాను, బట్ ఆ టార్గెట్ అనేది రీచ్ కాలేకపోతున్నారు. 7.4లో ఇప్పుడు 80 runs కంప్లీట్ చేసిన ఆ 80 runsలో ఇంకా మనం తిరిగి ఒక ఎన్ని రన్స్ కంప్లీట్ చేయాలి? 67 runs కంప్లీట్ చేయాలి. ఇంకా అంటే 33 runs. మై గాడ్. క్యాచ్ పట్టారు, డక్ అవుట్ చేశారు. రిపీట్ అవుతుందా? అయిందిగా. 7 వికెట్లు తీసుకొచ్చాడా? 7 వికెట్లు రా, ఒక్క రన్ లేదు. నేను బతుకు. నీ అమ్మ ఒక్కొక్కడు అవుట్ అవుతూనే ఉన్నాడు రా. ఫెర్గూసన్ కూడా అవుట్ అయ్యాడు. అరే వద్దురా ప్లీజ్ రా. మా బౌండరీ కూడా అట్లీస్ట్ 100 runs చేద్దాం. విన్ అవ్వడం మన చేతుల్లో లేదు. ఇక ఘోరం కొడుతున్నాం, మన చేతుల్లో లేదు. సో అట్లీస్ట్ 100 runs కొట్టాలి గుజరాత్ లీడియర్స్. నేను చేస్తాం అట్లా దేశమే. లక్నో డెవిల్స్ 60 runs గెలిచారా. భారీ విజయం. బాయ్ బ్రో.